హాయ్ హలో యోర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ కవరేజ్. నేను మీ లక్ష్మీ యశోద అండి. ఓకే, ఇక్కడ పేపర్లో చూపిస్తున్నాను కదా, ఇది ఫస్ట్ మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదేంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో దానికి పార్ట్ 2 కంటిన్యూషన్ అనమాట ఇది. సో నేనేంటంటే ఫస్ట్ పేపర్లో మొత్తం మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ ఎలా అయితే ఉన్నాయో ఇంచెస్ వైజ్, సో ఈ ఇంచెస్ వైజ్ నేను వచ్చేసి ఇలా పేపర్ మీద తీసుకున్నాను అనమాట, చార్ట్ మీద. సో చార్ట్ మీద డ్రా చేసుకొని తర్వాత నేనేంటంటే సేమ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్లేస్ చేసేసి, సో ఎగ్జాక్ట్గా ఇది ఎలా ఉంటే సేమ్ అలాగే నేను మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అలాగే పైన కొంచెం హాఫ్ ఇంచ్ ఎలాగో మనం కట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి దానికి అలాగో డైరెక్ట్ వదిలేసాను. సో క్రాస్గా ఉంటే స్ట్రైట్గా ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. సో ఏంటంటే నేను క్రాచ్ దగ్గర ఉంది కదా, క్రాచ్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్, అలాగే సైడ్స్ ఉంది కదా ఎండింగ్లో, అక్కడ వచ్చేసి అలా కొంచెం స్టిచ్చింగ్ ఫోల్డింగ్స్కి అలవెన్సెస్కి కావాలి కాబట్టి, సో కొంచెం 1 ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. అంటే 1 ఇంచ్ తీసుకున్నాను. యాక్చువల్గా హాఫ్ ఇంచ్ ఎనఫ్ అనమాట, ఎవరికైనా సరిపోతుంది. బట్ కానీ నేను 1 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఇలా మొత్తం డ్రా చేసేసుకున్న తర్వాత మొత్తం స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం చూసారు కదా, కింద అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, సైడ్స్ అయితే హాఫ్ ఇంచే తీసుకున్నాను. ఓకేనా, ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇదైతే నేనైతే సింగిల్ ఫోల్డ్లో తీసుకున్నాను. ఓకేనా, సింగిల్ ఫోల్డ్లో తీసుకున్నాను. అంటే 1 లేయర్ వరకు తీసుకున్నాను. 2 తీసుకోవాలి యాక్చువల్గా, నేను తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే టాప్ ఉంటుంది కదా, సో టాప్ తీసుకుందాము. ఆల్రెడీ క్లాత్ 2 లేయర్స్లో ఉంది కాబట్టి నేను జస్ట్ సింగిల్ ఫోల్డ్ తీసుకుంటున్నాను అనమాట. సింగిల్ ఫోల్డ్లో తీసుకున్నామంటే 4 లేయర్స్ వస్తుంది. సో 4 లేయర్స్ అంటే ఓకే, 2 లేయర్స్ ఫర్ ఫ్రంట్ అండ్ 2 లేయర్స్ ఫర్ బ్యాక్. అంటే ఆ ఫోల్డ్లో 1 సైడ్ ఉంటుంది కదా, సో అక్కడ వచ్చేసి నెక్స్ట్ సైడ్ ఇలా పేపర్ పెట్టేసుకొని డ్రా చేసేసుకుంటున్నాను. డైరెక్ట్ ఒకటేసారి నేను ఏంటంటే మెజర్మెంట్ లేకుండా జస్ట్ 1 ఇంచ్ తీసేసుకున్నాను. సో ఇలా చంక భాగంలోను, అలాగే నెక్ లైన్ దగ్గర, షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్కి మార్కింగ్ చేసుకున్నాను, బ్యాక్ పీస్కి. సో అదేవిధంగా ఫ్రంట్ కూడా కట్ చేసేసుకున్నాను. సో కానీ నేనేంటంటే ఫస్ట్ బ్యాక్కి ఫ్రంట్కి సపరేట్ చేసేసుకొని, ఫ్రంట్ నెక్ లైన్ అనేది కొంచెం డీప్ ఉంది కదా, డౌన్ ఉంది కదా, సో దానికోసం నేను మార్క్ చేసేసుకుంటున్నాను. పేపర్లో కటింగ్ చేసేసుకొని నెక్, దాని సేమ్ ఎలా ముందు ఎలా చేసామో సేమ్ అలాగే ప్లేస్ చేసేసి కట్ చేసేసుకున్నాను. నేనేంటంటే నెక్ మటుకు డీప్ చేసుకున్నాను. షోల్డర్ అయితే ఏ మాత్రం చేంజ్ చేయలేదు, ఎందుకంటే తర్వాత 2 షోల్డర్స్ అటాచ్ చేసినప్పుడు సేమ్ ఉండాలి కదా, అందుకోసమని షోల్డర్ అయితే నేను ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు. నెక్ దగ్గర ఒకటి కొంచెం డౌన్ చేసేసి నెక్ లైన్ ఒకటి కట్ చేసేసాను అంతే. తర్వాత నేను మళ్ళీ రీచెక్ చేసుకున్నాను అనమాట, షోల్డర్స్ ఒకేలా ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్గా ఉన్నాయి. నెక్ లైన్ ఒకటి కొంచెం డీప్ ఉంటుంది అంతేను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే మీకు ఇవి ఎలా ఉన్నాయో ప్లేస్ చేసి చూపిస్తాను. సో ఇలా చెక్ చేసుకున్నాం కదా, సైడ్స్లో కూడా మీకు ప్లీట్స్ పెట్టాను చూడండి, కొంచెం మీకు అర్థం అవడానికి. నేనైతే పేపర్ మీద అలా కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను, కొంచెం ఈజీగా అర్థం ఉంటుంది. సో ఎడ్జెస్ కూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి కదా, సో అందుకని ఇలా చూసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉంటుంది అవుట్పుట్ అనేసి. మీకు కటింగ్ చేస్తున్నప్పుడు ఇమాజిన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఓహో ఇది క్రాచ్ కోసం ఇలా కట్ చేసుకున్నాం దీనికోసం అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ స్ట్రిప్స్ తీసుకున్నాను. ఇలా క్రాస్ పీస్లు కట్ చేసుకున్నాం అంటారు కదా, సో క్రాస్ని ఇలా బ్యాక్ స్ట్రిప్స్ కట్ చేసుకొని నెక్ లైన్ అయితే స్టిచ్ చేసేసాను. నెక్ లైన్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం. సో బ్యాక్ ఇలా కొంచెం పైన ఈజీగా ఉండడానికి ఇలా కొంచెం ఓపెన్ పెట్టుకున్నాను, బటన్తో క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. తర్వాత ఏంటంటే ఇక్కడ సెంటర్లో ఉంది కదా, టాప్ సెంటర్లో మార్కింగ్ తీసుకున్నాను. ఆ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి 2.5 or 3 తీసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్కి 1 మార్కింగ్, రైట్ సైడ్కి 1 మార్కింగ్ తీసుకున్నాను. మార్కింగ్ తీసుకున్న తర్వాత బాటమ్ పీస్ కూడా సెంటర్ తీసేసుకొని చిన్న చిన్న ఖర్చు పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే తర్వాత ఇలా పెట్టేసి మనం ఒకసారి ప్లేస్ చేసుకున్నప్పుడు నీట్గా చెక్ చేసుకోవాలి సెంటర్ టు సెంటర్ ఉందా లేదా అని. ఇలా సెంటర్ టు సెంటర్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనం టాప్కి 3 ఖర్చు పెట్టుకున్నాం కదా, 3 కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్లో ఫస్ట్ నుంచి 3rd కటింగ్ వరకు మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి, లాక్ చేసేసుకోవాలి. అలా లాక్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎందుకు లాక్ చేసుకోవాలంటున్నాను. ఎందుకంటే రిమైనింగ్ ఉంటుంది కదా, టాప్ పీస్ అండ్ బాటమ్ పీస్ రిమైనింగ్ ఉంటుంది కదా, అంటే టాప్ పీస్ అలాగే ఉంటుంది, బాటమ్ వచ్చేసేసి ఏంటంటే
అవి ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, సో అందుకోసం ఆ ప్లీట్స్ ఎక్స్ట్రా ఉన్నదంతా ప్లీట్స్ పెట్టేసుకోవడం కోసం సెంటర్లో మాత్రమే అటాచ్ చేసేసాను అనమాట. సో ఇలా బాటమ్ ఏం కూడా అటువైపు ఇటువైపు మొత్తం అన్ని ఫోల్డింగ్స్ చేసేసుకోవాలి. సో ఇది కూడా ఫోల్డింగ్స్లో కూడా ఒక ప్రాసెస్ ఉందండి. అంటే ఇప్పుడు లోపలికి 2 టువర్డ్స్ ద ఇన్సైడ్ పెట్టుకోవాలి, లేకుంటే టువర్డ్స్ అవుట్ సైడ్ అని పెట్టుకోవాలి ప్లీట్స్. ఒకటి అలాగా ఒకటి ఇలాగా పెట్టుకోకూడదు. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అనమాట, ఎటువైపు పెట్టుకుంటున్నాము ఏంటి అనేది స్టిచ్ చేసుకుంటున్నప్పుడు. సో ఇప్పుడు అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మీకు వీడియోలో చూస్తే నీట్గా అర్థమవుతుందండి. సో ఇలాగ ఒకసారి ప్లీట్స్ పెట్టుకునే ముందు ఫస్ట్ చూసుకోండి, ఇది అవుట్వర్డ్స్ ఉందా లేకుంటే ఇన్వర్డ్స్ ఉందా అలా చూసుకోండి, ఇన్సైడ్కి ఉందా అని చెప్పేసి. సో ఇలా పెట్టుకుంటే 2 ఒకవైపుకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్స్లో పెట్టుకోవాలి. అది అవుట్ సైడ్కి ఉంది కదా, సో ఇది అవుట్వర్డ్స్ పెట్టుకోవాలి. ఇది సెంటర్కి ఫేసింగ్లా ఉండకూడదు, అవుట్ సైడ్కి ఉండాలన్నమాట. ఓకేనా? కొంచెం అర్థమవుతుంది అనుకుంటా వీడియో చూస్తే నీట్గా క్లారిటీగా. ఓకే, ఇలా ఫోల్డింగ్స్ అన్నీ ముందే రీసెట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను 2 షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? నేను ఏదైనా 1కి 2 సార్లు రీచెక్ చేసుకుంటాను. సో ఈక్వల్గా ఉన్నాయా లేదా, సో సరిపోయిందా లేదా, మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందా, సో అని అలాగనమాట. ఇప్పుడేంటంటే నేను నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ షే ఉంటుంది కదా, సో దానికి వచ్చేసి నేను ఇలాగ బ్యాక్ స్ట్రిప్స్ తీసుకున్నాను కదా, నెక్ లైన్కి ఎలాగైతే చేశానో సో సేమ్ దీనికి కూడా అలాగే చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఇది 1 నుంచి 1.5 ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట బ్యాక్ స్ట్రిప్ అనేది. సో దీన్ని ఫస్ట్ నేను వచ్చేసి ఇలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకున్నాను వన్ సైడ్. ఓకే, క్లాత్కి స్టిచ్ చేసేసాను. ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఓపెన్ కట్ చేసినది, సో దాన్ని ఏంటంటే నేను మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఒక జస్ట్ 0.25 ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసాను అనమాట. సో ఇదేంటంటే 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్ చేసాం కదా, 1/2 ఇంచ్లో 0.25 ఉంచేసి ఇంకా మిగతాది ఉంటుంది కదా అదంతా ట్రిమ్ చేసేసాను. ఎందుకు ట్రిమ్ చేశానంటే ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఈజీగా ఫ్లిప్ అవుతుంది. కొంచెం ఏంటంటే క్రీజ్ అనేది ఏమి ఉండదు, చూడడానికి ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీరేంటంటే ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత అదర్ సైడ్ కూడా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ చేసినప్పుడు చేత్తో బాగా రబ్ చేయండి. అప్పుడు అది అంటే ఐరన్ లాగా వస్తుంది. మీరు ఐరన్ అయిన చేసుకోవచ్చు, ప్రతిసారి ఐరన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇలాగ ఫోల్డ్ చేసుకున్న ప్రతిసారి కొంచెం ఇలాగ రబ్ చేసుకుంటూ వచ్చామంటే సో అది అలా సెట్ అయిపోతుంది. తర్వాత మనం మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ చేసి ఉంటామో అక్కడ మాత్రమే ఫోల్డ్ అవుతుంది అనమాట. ఓకే, అలా రివర్స్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. అంటే నెక్ లైన్ కూడా సేమ్ ఇలాగే చేశాను ప్రాసెస్ అనేది. సో నేను ఇప్పుడైతే మీకు ఇక్కడ చంక భాగంలో చూపిస్తున్నాను అంటే ఆర్మ్ షే దగ్గర, మీకు కొంచెం అర్థమవుతుందని చెప్పేసి. ఓకేనా? ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నాను. 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి, మళ్ళీ నేను రీచెక్ చేసుకుంటున్నాను. సో ఈక్వల్గా ఉన్నాయా, ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ట్రిమ్ చేసుకోవడమా, సో అలా అనమాట. ప్రతిదీ నేను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా చెక్ చేసుకుంటేనే సో లాస్ట్కి ఫైనల్గా అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ సెంటర్లో కూడా చూసారా, సెంటర్లో మనం ఇందాక టాప్ బాటమ్ అటాచ్ చేసాం కదా, సో అవి కూడా ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకుంటున్నాను. సో చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మొత్తం సైడ్స్ మొత్తం లాక్ చేసేసాను. ఓకే, సైడ్ మొత్తం లాక్ చేసిన తర్వాత కింద క్రాచ్ దగ్గరను అలాగే హిప్ దగ్గర అలా వస్తుంది కదా, సో దానికి ఏంటంటే మళ్ళీ లూప్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో నేను ఏదైనా డబల్ స్టిచ్ చేసుకుంటాను. డబల్ లాక్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట, స్టిచ్చెస్ ఈజీగా రిమూవ్ అవ్వకుండా చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి నేను ఏదైనా డబల్ టైం స్టిచ్ చేసుకుంటాను. సో 2 సైడ్స్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నేను కింద బాటంలో క్లోజ్ చేసేసి కింద క్రాచ్ ఉంటుంది కదా, మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకటి లూప్ క్రియేట్ చేశానండి వన్ సైడ్, ఇంకొక సైడ్ స్టిచ్ చేయలేదు. అది కూడా స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఫస్ట్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసాను కదా, దానికి ఏంటంటే ఎలాస్టిక్ మనం 13 ఇంచెస్ తీసేసుకొని ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకోవాలి. లూప్ క్రియేట్ చేసుకున్నాం కదా అందులో నుంచి అనమాట. సో 1 సైడ్కి 13, 1 సైడ్కి 13 తీసుకోవాలి. ఓకేనా?
మీరేంటంటే మీ బేబీ సైజ్ ఒకవేళ మెజర్ చేసుకోగలిగితే మీ బేబీ సైజు థై ఎంతుంది, ఓకే, లెగ్ అది మెజర్ చేసుకొని సో దానికి ఫిట్ అయ్యేలాగా మీరు కట్ చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు బేబీకి ఒక 10 ఉందనుకోండి, మీరు 8 తీసుకోండి. అంటే ఎలాస్టిక్ స్ట్రెచబుల్ అవుతుంది కదా! సో అందుకని చెప్పేసేసి నేను అలా ఫిక్స్ చేసుకుంటాను. ఎప్పుడైనా 2 ఇంచెస్ డౌన్ చేసేసుకొని కట్ చేసుకుంటాననమాట. ఇలా మొత్తం అంతా ఎలాస్టిక్ అంతా నేను ఇన్సర్ట్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఏంటంటే లాస్ట్‌లో స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కామెంట్స్‌లో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా ఇంకా వేరే డ్రెస్ ఏదైనా మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్నది ఏదైనా ఉందంటే డ్రీమ్ డ్రెస్, సో ఆ డ్రెస్‌ని మెసేజ్ చేయండి. నేను మీకు ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ పైన అయితే బటన్ పెట్టేసుకోండి, ఈజీ అయిపోద్ది. పిల్లలకి ఎక్కించడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఇది చాలా కంఫర్టబుల్ డ్రెస్ అనమాట, కాటన్వి. ఓకే, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన పేజ్‌లో సెర్చ్ చేయొచ్చు. సేమ్ నేమ్ తోటి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఉంది, ఫ్యాషన్ కవరేజ్ అని. థ్యాంక్ యూ.